మీరు ఇక్కడ ఓకే. అంటే మాకు తెలిసిన పేరు ఏంటంటే వెంకటేశ్వరరావు ఉన్నాడు. కంపెనీలో మాతో పాటు జాబ్ చేస్తున్నాడు. ఇటీవల ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి మాకు పరిచయం. అప్పటి నుంచి కూడా మేము రోజు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాం. మంచిగా అదే వాళ్ళ మిసెస్కి హాస్పిటల్ హెల్త్ బాగాలేదని చెప్పిన దగ్గర నుంచి కూడా మేము చాలా బాధపడతాము. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేది అన్నీ కూడా అన్నీ తెలుసుకుంటాము. ఏదేమైనప్పుడు కూడా ప్రతి మనిషి కూడా ఇక్కడికి వెళ్ళవలసిన వారమే. కాకపోతే ఈ ప్రార్థన పెట్టుకోవడం మంచిదే, కానీ ఈ ప్రార్థనకు వచ్చినటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు చాలామంది మన దైవ సేవకులందరూ కూడా చెప్పారు. కొంతమంది విన్నారు, కొంతమంది పరీక్షలు పెట్టారు, కొంతమంది వినడాని ప్రకారం నడవడానికి తీర్మానం చేసుకుని ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా దేవుని దగ్గర త్వరితంగా ఉంది కనుక ఎప్పుడు మనల్ని మరణము తలుపు తడుతుందో ఎవరు కూడా తెలియదు. ఈ లోపే మన జీవితాలని మన కుటుంబాలని ప్రభువులకు నడిపించుకున్నటువంటి వారు ధన్యులు. బైబిల్లో వాక్యం ఉంది కదా, క్రీస్తునందు మృతునందు మృతుడు ధన్యులు. దేవునిలో ఉండి మనం చనిపోతే ఒకనొక సమయం రాబోతూ ఉంది. బైబిల్లో చాలా మంది దైవ సేవకులు ఆ వాక్యాలన్నీ కూడా చెప్పారు. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులు లేపబడతారని చెప్పేసి దేవుని వాక్యం చదువుతూ ఉంది. ఆ మృతులు లేపబడేటువంటి క్రమంలో మనము కూడా దేవుని రాజ్యానికి వారసులముగా లేపబడటానికి కావలసినటువంటి తీర్మానము ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే మనము తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని భాషలో చెప్పారు, అబద్ధికులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, ఇంకా అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. మనం ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి క్రైస్తవులుగా బాప్తిస్మం తీసుకొని దేవుని మార్గంలో దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనలో ఇంకా మార్పు అనేది రాలేదు. ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడతాం. భర్త భార్య దగ్గర అబద్ధం ఆడుతుంది, భర్త భార్య దగ్గర అబద్ధం ఆడతారు, భార్య భర్త దగ్గర అబద్ధం ఆడుతుంది, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రులు పిల్లల దగ్గర అబద్ధం ఆడుతూ ఉంటారు. అవునా? కాబట్టి మనము క్రైస్తవులుగా ఉన్నాం కనుక మనం ఆ క్రైస్తవ జీవితాన్ని దేవునిలో ఎలాగైతే దేవుడు ఎలాగైతే మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి ఆయన వెళ్ళారో అదే మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడే మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటున్నది. బైబిల్లో ఒక మాట రాయబడింది. యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట రాస్తారు. నాకు ఇచ్చిన సమయం కొంచెమే, దయచేసి ఈ 2 మాటలు మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. యోబు గ్రంథము 14వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదవండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండి నేడల ఒక్క నిమిషమా, మరణమైన తర్వాత మనిషి బ్రతుకుతాడా? అమ్మా, మరణమైన తర్వాత మనిషి బ్రతుకుతాడా? అందరిట్లో తలకాయ అడ్డం కూర్చున్నారు. మరి ఎందుకు మనం ప్రార్థనకి వెళ్తున్నాం? ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాం? ఎందుకు వారం వారం మనం దశమభాగాలు ఇస్తున్నాం? ఏమా, మరణమైన తర్వాత నరులు తిరిగి బ్రతుకుదురా అనేటువంటి మాటకి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం 13వ వచనంలో చక్కగా రాశాడు. యేసు మృతి పొంది తిరిగి లేచునని నీవు నమ్మే యెడల అదే ప్రకారం మరణించినటువంటి వారిని తిరిగి ఆయన మళ్ళా లేపుతారని బైబిల్లో ఉంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేచేటువంటి అవకాశాన్ని, ఆ ఫెసిలిటీని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక క్రైస్తవునిగా దేవుడు నమ్మినటువంటి బిడ్డగా, బాప్తిస్మం తీసుకున్నటువంటి బిడ్డగా వారం వారం దేవుని వాక్యాన్ని సన్నిధికి వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడి వాక్యాన్ని విని అందరూ వస్తూ ఉన్నాం, దశమాలు ఇస్తా ఉన్నాం, 5 వచ్చినప్పుడు చక్కగా మోట నుంచి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాం. వారం వారం చక్కగా నెలకు ఒకసారి చక్కగా బలారంగా చేయవేస్తా ఉన్నాం. యేసు ప్రభు రక్తాన్ని, శరీరాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. మన పాప జీవితాన్ని మార్చుకోవడానికి అయ్యానే పాపిని ప్రార్థన చేస్తా ఉన్నాం. చేస్తున్నామా లేదా? మరి మరణమైన తర్వాత మనిషి తిరిగి బ్రతుకుతాడా అంటే అర్థం అవుతున్నదేటమ్మా?
ఖచ్చితంగా మనిషి తిరిగి బ్రతికేటువంటి ఆవశ్యకతను యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారా లేదా? మరి చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాడా లేదా? అదే ప్రకారం మనం కూడా వేస్తాం. ఎప్పుడో తెలుసా? దేవుని యందు విశ్వాసంతో మనం నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలా. ఆ జీవితాన్ని మనం జీవించినప్పుడు బైబిల్లో రాస్తారు, అదే అధ్యాయంలో రాస్తారు, కింద వాక్యాన్ని మనం చదివితే అక్కడ రాస్తారు 15వ వచనంలో 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:15 రాస్తారు. ఏమని రాస్తారంటే, నేను ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులై నిలిచి ఉంది మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరాలి. అంటే చనిపోయిన వారు గొప్పవారా, మనం గొప్పవారమా? ఎవరు గొప్పవారు చెప్పండి? ఇప్పుడు చనిపోయినటువంటి వారు గొప్పవారు. చాలా మంది మనం క్రైస్తవులు అనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాల్లో చనిపోయిన తర్వాత మనం ఏడుస్తూ ఉంటాం. అందుకని ప్రభు ఏడవద్దని చెప్తున్నాడు. మీరు ఏడవద్దు, దుఃఖాక్రాంతులు అవ్వద్దు, నిట్టూర్పులు వద్దు, మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే అక్కడికి మనం వెళ్ళాలి, కానీ ఆ మంది దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందుగానే మన జీవితాలని సరి చేసుకోవాలి. చనిపోయిన తర్వాత ఏమి సాధించలేదు. చనిపోయిన తర్వాత బైబిల్లో రాస్తారు, ఏమని రాస్తారు? ప్రసంగి గ్రంథం 9:5 రాస్తారు, బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుతారు కనుక చనిపోయిన వారికి ఏమీ కూడా తెలియదంట. వారు ప్రేమించరంట, పగబెట్టుకోరంట, అసూయపడరంట, సూర్యునికి జరిగే దానిలో ఎప్పటికీ వారికి పాలు లేదు అని రాస్తారండి. చనిపోయిన తర్వాత మనకి ఏం తెలియదు. చనిపోకముందు మన జీవితాన్ని ప్రభువులో నడిపించుకుందాం. ప్రభు యొక్క మరి సన్నిధిలో ఆయన వాక్య ప్రకారం మనం జీవిద్దాం, ఇతరులను ప్రేమిద్దాం. క్రీస్తు ఆయన పాపిని కూడా, ఆయన కొట్టినటువంటి వారిని కూడా ఆయన క్షమించాడు. పుట్టినటువంటి వారిని కూడా ఆయన ఏమన్నాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభు. ఆ క్షమించేటువంటి గుణము మనలో ఉండాలి. ఆ ప్రేమను చూపించేటువంటి తత్వం మనలో ఉన్నప్పుడు మనం ఆయన రాకడికి మనం సిద్ధపడతాం. కనుక మరి సహోదరి మరి చనిపోయి ఇప్పటికీ మరి 15 రోజులు అవుతా ఉంది. మరి ప్రభు రాకడికి ఆమె చేస్తే మరి మేము మాట్లాడుకునేటప్పుడు మరి సహోదరుడు వెంకటేశ్వరుడు గారు మేము మాట్లాడుకునేటప్పుడు ప్రార్థనా పర్వాలు చక్కగా ప్రార్థన కలుగుతుంది అని చెప్పేసి విన్నాం. ఇక్కడ చెప్పేటువంటి వాక్యం చెప్పేటువంటి దైవ సేవకులు కూడా మరి సహోదరు గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి అటువంటి సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఆ కుటుంబం కొరకు, ఓదార్పు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ వివాహం కావాల్సినటువంటి కుమార్తె ఉంది కాబట్టి ఆ బిడ్డ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా కుటుంబాన్ని ఓదార్చండి, ధైర్యపరచండి, ఆదరణ ఇవ్వమని దేవుని యొక్క ఆదరణ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ, అదే రీతిగా మనం కూడా దేవుని రాకడికి సిద్ధపడటానికి మన జీవితాలు, మన కుటుంబాలని ప్రభులో నడిపించుకోవడానికి మంచి తీర్మానానికి మనం వద్దాం. అటువంటి మంచి సమయంలో మనం ఉన్నాం కాబట్టి మరి సమయం మనకు కొద్దిగా ఉంది. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రభులో మనం మన జీవితాలను గడుపుదాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రాష్ గారికి మరి ప్రత్యేకంగా మరొకసారి వందనాలు. టైం ఎక్కువ రాకుండా దయచేసి మానించాను.